నాకు ఎంత ప్రశ్న ఉందో తెలుసా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి. సార్ నువ్వు ఇంకా ఎన్నాలని ఇన్వెస్టిగేషన్ చేస్తావు? ఎంక్వైరీ చేసే అధికారి హత్యకు గురైన స్నేహితుడికి వెళ్తున్నారు. హోమ్ మినిస్టర్ తో ఏమని చెప్పగలను? మీ టీం వాళ్ళని మీరే చూసుకోవాలి, అంతేగాని ప్రతిదానికి సమాధానం చెప్పడు ఈ డీజీపీ. ఈ కేసుని నువ్వే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. హత్య చేయబడ్డ స్నేహితుడికి నువ్వెందుకు వెళ్ళావు? మీ ఇద్దరి మధ్య బంధం ఏంటి? సార్, స్నేహ ఇంతకు ముందు ఇచ్చిన కంప్లైంట్ ని విచారించడానికి నేను అక్కడికి వెళ్ళాను. సార్ వస్తున్నారు. సారీ, ఫైల్ తీసుకురావడం మర్చిపోయానా? తీసుకురా. సరే సార్. సార్, సార్ కూర్చోండి, నేను ఇప్పుడు వస్తాను. మీకు మీ హస్బెండ్కి మధ్య ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు ఈ కేసులో కురగతి ఉందంటే స్నేహ ఆ రోజు ఇచ్చిన ఎవిడెన్స్ ద్వారానే సార్. ఈ డీటెయిల్స్ అన్నిటిని మొదటి నుంచి ఆ కేసు ఫైల్లో చేర్చాను. ఆ రోజు ఆ విజిట్ తో పాటు. ప్రస్తుతం ఈ కేసు యొక్క స్టేటస్ ఏంటి? అదే నాకు కావాలి. సార్, ఆ ఫ్లాట్ లో ఉన్న ఎవరో ఆ హంతకుడికి సాయం చేసినట్టున్నారు సార్. మేము ఒక్కొక్కరిని విచారిస్తున్నాం సార్. విత్ ఇన్ 7 days లో ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకుని హోమ్ మినిస్టర్ వస్తున్నారు. అందువల్లే ఐ వాంట్ ద కేస్ టు బి రిసాల్వ్డ్. నేరస్తుని కనిపెట్టాలి. Sure, sir. We will do it. Do you get me? Sir. Clear out. సిఎస్ ఆచర్ని ఇప్పుడు అనుమానించడం మొదలెట్టారు. ఈ సంఘటనకి కారణం ఆ పిల్లలు చేసిన రీల్స్ వీడియో బయటికి రావడమే. అయ్యో, నువ్వు నవ్వడం అయిపోతే మనం బయలుదేరదామా? నీకు బాగా నవ్వు వస్తుంది కదరా, నవ్వరా, బాగా నవ్వు. రూబన్ స్నేహాల హత్యలో నీకు సంబంధం ఉందని నాకు తెలుసు. అదేమిటో నాకు చెప్పేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అసలు మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఇలా కొట్టదని చెప్పండి సార్. నాకు ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదు సార్. మీరెందుకు ఇతన్ని హింసిస్తున్నారు? నేను ఇతని వైఫ్ ని ఎంక్వైరీ చేసింది ఇతని వైఫ్ మొబైల్ నంబర్ రూబన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నందుకే కాదు, స్నేహ ఆ రోజు నాతో చెప్పిన విషయం నిజమా కాదని తెలుసుకోవడానికి. సార్, రూబన్ కి చాలా మంది ఆడవాళ్లతో సంబంధం ఉందని నాకు రీసెంట్ గానే తెలిసింది. దానివల్ల ఏర్పడిన ట్రోమా, స్ట్రెస్ ఇష్యూస్ నన్ను ఎంతగానో బాధించింది. రూబన్ ఒక వెమనైజర్ అని నా పెళ్లికి ముందే నా బ్రదర్ నాకు నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు పెద్దగా నేను పట్టించుకోలేదు. ఇది కొన్ని రోజుల క్రితం నా కారులో ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. స్నేహ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా విచారించడానికి ఒక భాగంగా ఫైజల్ భార్యని విచారించాము. ఇంతవరకు ఈ హత్యకి అనుమానించదగిన ప్రతి అక్యూజ్డ్ పోలీసు రావడానికి ముందే హత్య చేపట్టారు. ఇక ఈ కేసు సంబంధించి ఎలాంటి హత్య జరగకూడదు. ఇతని వదిలేయండి. సార్, కొన్ని రోజుల క్రితం నా ఫోన్కు ఒక ఫోటో వచ్చింది వాట్సాప్లో. ఈ నంబర్ ఇంకా రౌడీస్కి వచ్చిన కాల్ నంబర్ ఎవరిదని వెంటనే కనిపెట్టండి. ఓకే సార్. జార్జ్, జార్జ్, ఏమైంది జార్జ్? సార్, కొన్ని రోజులుగా నేను ఒక పెయింటింగ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ రోజు పార్టీకి వెళ్ళినప్పుడు నేను నిజంగా చాలా మత్తులో ఉన్నాను. ఆ రోజే నేను ఆర్ట్ వర్క్ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుని నేను అక్కడి నుంచి బయలుదేరాను.